వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడితో పాటు వైసీపీ ఎంపీటీసీ మరో ముగ్గురు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీలోకి బీసీ నాయకుడు కురుబ దొరస్వామి, వేపలపర్తి ఎంపీటీసీ నాగభూషణం, కనకూరు రవి, పోలేపల్లి వడ్డే తిమ్మప్ప, పొబ్బరపల్లి ఆనంద్లు పెద్ద ఎత్తున అనుచరులు నాయకులతో కలిసి బైక్ ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేతుల మీదుగా ప్రజావేదికలో పసుపు కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దొరస్వామి మాట్లాడుతూ 30 ఏళ్లుగా కాంగ్రెస్ వైసీపీ పార్టీలో పనిచేస్తున్న తమకు నేడు పార్టీలో సరైన గౌరవం ఇవ్వకపోవటం, ఇన్ఛార్జి పక్కన మాటలు చెప్పేవారికి పదవులు ఇవ్వటం, మమ్మల్ని గుర్తించకపోవటం, కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సామాన్య ప్రజల పట్ల చూపిస్తున్న సానుకూల వైఖరిని చూసి తెలుగుదేశం పార్టీలోకి చేరామని, తమ శక్తి వంచనతో పార్టీ బలోపేతానికి నాయకులతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ సొంత పార్టీ నాయకుడని కూడా చూడకుండా ఒక రైతైన దొరస్వామి పొలంలో నెమలి మాంసం పెట్టించి కేసులు పెట్టి జైల్లో పెట్టించి అతడిని వారి కుటుంబ సభ్యులను మానసికంగా హింసించిన ఘనత అప్పటి మంత్రి ఉషాశ్రీ చరంది అన్నారు. కళ్యాణదుర్గంలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందులో భాగంగానే కనకదాస సర్కిల్, వాల్మీకి సర్కిల్, రాబోయే రోజుల్లో అంబేద్కర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, బలిజ కళ్యాణ మంటపం, శ్రీకృష్ణ భవనం, మిగిలిన కులాల వారికి కూడా పదవీకాలం పూర్తయ్యేలోపు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలోకి చేరిన నాయకులకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుందని, అందరి నాయకులతో కలిసి పార్టీ బలోపేతం చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, దురదకుంట గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ములుగు, వెంకటాపూర్, నర్సాపూర్ మూల మలుపు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఐ చల్లా రాజు తెలిపిన వివరాల ప్రకారం భూపాలపల్లి సింగరేణిలో పనిచేస్తున్న అల్వాల దేవిందర్ తన సొంత గ్రామమైన నర్సంపేట గురిజాలకు ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో అతని భార్య అపర్ణ అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని మార్చిరికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆదోని జిల్లా కావాలంటూ ఆలూరులో జర్నలిస్ట్ యూనియన్ ఏపీయూడబ్ల్యూజే చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపారు ఆలూరు బీజేపీ నేతలు. దీక్షను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్ర మీడియా కో కన్వీనర్ తెలుగు అంబన్న. ఆదోని జిల్లా కోసం ఆలూరులో ఉద్యమం ప్రారంభమైంది. ఈ రోజుకి 6వ రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ చాలా శుభపరిణామం. ఉద్యమానికి ఒక ఆరంభమైనటువంటి ఈరోజు జర్నలిస్టు మిత్రులు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇవాళ రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం, అందులో నా మాతృ సంస్థ అయినటువంటి ఏపీయూడబ్ల్యూజే మాజీ జిల్లా అధ్యక్షుడిగా నేను పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇవాళ ఆదోని జిల్లా ఎందుకు కావాలి, ఆదోని జిల్లాగా ఎందుకు చేయాలన్న విషయము కలం మిత్రులు, నా తోటి మిత్రులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమం ఉధృతమయ్యే విధంగా మీరు తీసుకెళ్ళాలి. ఇవాళ ఆలూరులో ప్రారంభమైనటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు ప్రతి గ్రామంలో కూడా కుల, మత, వర్గ విభేదం, యూనియన్లు విద్యార్థి, యువజన, శ్రామిక, కార్మిక శక్తులన్నీ ఏకం కావాలి.
ఈ ఉద్యమం మరింత ఉధృతం కావాలి. ఆదోని జిల్లాగా ఏర్పడేంత వరకు ఆలూరు నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఉద్యమం మరింత ఉధృతమయ్యేలా జర్నలిస్టు మిత్రులు కంకణం కట్టుకొని ఇవాళ నుంచి మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం కలాన్ని జులిపించండి. కలంతో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి, ఈ ప్రాంతానికి కావలసినటువంటి, ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఏ జిల్లా అయితే ఏ విధంగా మన ప్రాంతం బాగుపడుతుంది, జిల్లా అయితే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రతిరోజు కథనాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. రైతులు ఉద్యమించేలా, శ్రామికులు ఉద్యమించేలా, విద్యార్థులు ఉద్యమించేలా, మహిళలు ఉద్యమించేలా ఈరోజు ప్రారంభమైనటువంటి జర్నలిస్టుల ఉద్యమం ఇది రూపాంతరం చెంది ఆదోని జిల్లాగా ఏర్పడేంత వరకు పరిపరి విధాలుగా వివిధ రకాల చీమల దండాల వలె అంటే ఇక్కడ దండయాత్ర జరగాలి. ఆదోని జిల్లా ఏర్పడేంత వరకు ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా పార్టీ తరఫున కూడా మా జిల్లా అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఆదోని జిల్లా బంద్ రోజు మేము కూడా అందులో భాగంగా ఆయన ఆదేశాల మేరకు ఇవాళ ఆలూరులో జర్నలిస్టులు చేపడుతున్నటువంటి ఈ దీక్షలకు సంఘీభావంగా మేమందరూ సీనియర్లంతా రావడం జరిగింది. ఈరోజు నుంచి జరిగే ప్రతి ఉద్యమానికి బీజేపీ కూడా జిల్లా సాధన సమితిలో పాలు పంచుకుంటుందని తెలియజేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ మాట్లాడుతూ దాత శ్రీ లక్ష్మీ నరసయ్య చౌదరి ఆలయానికి అవసరమైన 10 లక్షల విలువ గల 15 కంప్యూటర్లు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఘాట్ రోడ్లో టికెట్స్ తీసుకునే విధంగా ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయ ఈవో సీనా నాయక్ మీడియాతో మాట్లాడుతూ భవానీ దీక్ష 2025 మొబైల్ యాప్ ఈ ఏడాది భవానీ దీక్షల సమయంలో భక్తులకు మార్గనిర్దేశనం చేసేందుకు ఒక ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించాము. ఈ యాప్ ద్వారా భక్తులకు దర్శన సమయాలు, ప్రసాద కౌంటర్ల వివరాలు, రద్దీ సమాచారం మరియు 9 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించబడింది. కమాండ్ కంట్రోల్ రూమ్ గురించి చూస్తే భక్తుల కదలికను పర్యవేక్షించడానికి మరియు భద్రతను నిర్ధారించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. దీనికి 300కు పైగా సీసీటీవీ కెమెరాలు అనుసంధానించబడ్డాయి. ఇక ఆన్లైన్ నమోదు మరియు సేవల గురించి చూసుకుంటే భవిష్యత్తులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దర్శన బుకింగ్, ప్రసాదం కొనుగోలు, పార్కింగ్ వివరాలు వంటి సేవలను యాప్ ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రశాంత వాతావరణంలో భవానీ దీక్ష విరమణలు ముగించుకున్నామని, వివిధ ప్రాంతాల నుంచి సుమారు 6 లక్షల మంది భవానీమాల విరమణ చేశారని, ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా దీక్ష విరమణ కార్యక్రమం నిర్వహించగలిగామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో భక్తులు ఎవరు కూడా డబ్బు లేకుండా అన్ని ఆన్లైన్లో చెల్లింపులు జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఇప్పుడు దాతలు ఇచ్చిన 10 కంప్యూటర్లు ఉపయోగం ఉంటుంది. కనకదుర్గా నగర్లో కూడా ఆర్జిత సేవల కోసం కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆత్మకూరు మండలం జూరాల పుష్కర్ ఘాట్ వద్ద విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా బేతంచెర్ల నుంచి నారాయణపేట జిల్లా మరికల్ వెళ్లే బండల లారీ లోడ్ గూగుల్ మ్యాప్ ద్వారా ప్రయాణం కొనసాగిస్తూ రాత్రి 3 గంటల సమయంలో గూగుల్ మ్యాప్ దారి తప్పు చూపించడంతో మరికల్ రూట్ వెళ్లే లారీ లోడు జూరాల పుష్కర్ ఘాట్ వద్ద కృష్ణానది కనబడటంతో డ్రైవర్ అప్రమత్తం కావడంతో సడన్ గా బ్రేక్ కొట్టి లారీని ఆపడంతో ప్రాణాపాయం తప్పింది. మిషన్ తీసుకుపోయి కింద పెట్టి ఇంకోటి మందు తీసుకున్నట్టు లోపలికి ఎన్ని ఫీట్లు మట్టి తీసారు రాయి ప్రాంతం కాబట్టి
జిల్లా పెట్టింది దానికి మరికెళ్ళు మొత్తం జిల్లా డ్యామ్ పెట్టింది. జిల్లా డ్యామ్కి వెళ్ళడానికి వచ్చింది. జిల్లా డ్యామ్ మరికెళ్ళ మొత్తం లేదు. తీరం వచ్చింది కానీ దాంతో కాకపోయింది. అది దానికి బలం చాలడం లేదు లాగనికి. సార్ బండి అయితే బెంజో నుంచి రావడం సార్, అక్కడ దారి తప్పి ఇట్లా రావడం జరిగింది. లొకేషన్ రాంగ్ చూపించింది కాబట్టి మేము ఇట్లా దీనికి గురైనా సార్. ఎక్కడి నుంచి వస్తుంది రోడ్డు? బెంజల్ సార్, బెంజల్. ఎక్కడ పోవాలి? ఇది మర్కల్ సార్, మర్కల్. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చినా? అవును సార్. రాత్రి ఎన్ని గంటలకు? 3 గంటలు సార్. ఆడ సరిగ్గా దాపి చూపించలేదు, ఇంకా దారి తప్పి ముంగడికి వచ్చినా. అది సార్ ప్రాబ్లం. ఓకే. అయినా బండి కూడా బ్రేక్ ఆడనే కొట్టిన నేను. కొడితే బండి జారుకుంటూ వచ్చి ఇక్కడ అలాగా ఆగింది. ఓకే, సరే మంచిది. బతికిన నాగూర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మహాదేవ్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 8 బూత్లకు గాను 4 బూత్ల గదులలో, 1 బూత్ వంటగదిలో, మరొక బూత్ వరండాలో, 2 బూత్ పాఠశాల 6 బయట టెంట్ కింద ఏర్పాటు చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రామంలో బాల్య విద్యాభ్యాసం చేసి వివిధ హోదాలో ఉన్న సైతం గ్రామానికి సరిపడా పాఠశాల గదులు లేకపోవడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు గ్రామంలో నూతన పాఠశాలను, అన్ని వసతులతో కూడిన వనరులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం అందరికీ. నా పేరు నార్మల్ల మహాదేవ్. నేను పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని. నాది ఇదే గ్రామం, ఈ మహాదేవ్పూర్ గ్రామం. ఇది బల్మూర్ మండలం, నార్కర్నూలు డిస్టిక్ట్. అయితే నేను ఒక ఓటర్గా, ఈ గ్రామ వ్యక్తిగా మాట్లాడేది ఏంటంటే, నేను ఇదే స్కూల్లో చదివిన, చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదివిన. ఇక్కడ నుంచే నా మూలాలు స్టార్ట్ అయినాయి. నేను ఇప్పుడు పిహెచ్డి స్థాయికి ఎదిగినంటే నాకు ఈ స్కూల్ ఇచ్చిన అదృష్టం. ఇక్కడనే పడ్డ ఫౌండేషన్తోనే నేను అంత దూరం వెళ్ళినా. అంటే గవర్నమెంట్ స్కూల్, చిన్న స్థాయి స్కూల్ అయినా కూడా అక్కడ నుంచి చదువుకుంటే ఆ బేస్మెంట్ అనేది బాగుంటుంది అనేది ఒక నిదర్శనం. సో నాలాంటి వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా మంది డెవలప్ అయ్యారు. చూడడానికి చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్ అయినప్పటికీ ఇక్కడ నుంచి ఇంతమంది ఎదిగిరంటే కారణం మాకు చిన్నప్పటి నుంచి వేసినటువంటి ఒక ఫౌండేషన్. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మా ఊరు ఓటర్లు ఒక 950 మంది దాకుంటారు. ఇప్పుడు ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి మా ఊర్లో చిన్న స్కూల్ ఉంది. అంటే మేము ఇప్పుడు గుడారాలు వేసుకొని ఓట్లు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే కనీసం 900 మందికి పర్ఫెక్ట్గా ఒక 4 రూములు లేని పరిస్థితి ఉంది. అంటే ఇంత చిన్న స్కూల్తోని ఈ ఊర్లో విద్యాభ్యాసం నడుస్తుంది పిల్లలకి. కాబట్టి మాకు ఒక పెద్ద స్కూల్ శాంక్షన్ కావాలి. దాంతోపాటు ఇది స్కూలు, ఇక్కడే మసీదు, ఇక్కడే ఇండ్లు, ఇక్కడే అంతా. అంటే కనీసం పిల్లలకు ఆడుకోవడానికి కూడా కనీస సౌకర్యాలు లేవు ఇక్కడ. కాబట్టి దాంతోపాటు ఇక్కడ ఒక కంపౌండ్ అంటూ లేదు. పిల్లలకు
వాటరు, వాష్రూమ్స్ సరిగా లేవు. దీనివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా ఇక్కడ సౌకర్యాలు ఎక్కువ లేవని చెప్పి ప్రైవేట్కి పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం పూర్తి స్థాయిలో సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇప్పటికి మేము చదువుకున్న వ్యక్తులుగా, ఈ గ్రామ వ్యక్తులుగా మేము ఊర్లో తిరిగి కూడా కొంచెం క్యాంపెయిన్ చేసి గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివించాలి, మేము ఇక్కడ నుంచి చదివినా చెప్పగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఏమంటారు అంటే కనీసం బాత్రూమ్లు కూడా లేవు, పిల్లలు ఎట్లా చదివేయాలి, మేము ఎట్లా పంపించాలనే పరిస్థితి ఉంది. కాబట్టి మనకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు గడుస్తుంది. ఆ 10 ఏళ్లలో మాకు కొత్త స్కూల్ వస్తుందేమని బాగా అనుకున్నాం. మేము కొత్త స్కూల్ రాలేదు, ఎన్నో ప్రపోజల్స్ పంపించినాం. చదువుకున్న వ్యక్తులుగా మేమే ఇంత ఫండ్ వేసుకొని ఊళ్ళో చిన్నది ఏమైనా కావాలన్నా కూడా మేము పిల్లలకు బుక్స్ కానీ లేదంటే వాటర్ ఫెసిలిటీ ఇలాంటివి చేసే పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు రాలేదు. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గం కాబట్టి కనీసం ఈ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న స్కూళ్ళు ఏమన్నా ఉన్నాయో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న స్కూళ్లను, మూతపడడానికి దగ్గరున్న స్కూళ్లను కొంచెం దృష్టి పెట్టుకొని ఊరిని డెవలప్ చేయడం కోసం, ఈ ఊర్లో ఉన్న విద్యా అవకాశాలను మెరుగుపరచుకోవడం కోసం పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ పెద్ద స్కూల్ శాంక్షన్ చేసి దాంతోపాటు ఒక గ్రౌండ్, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండేటట్టుగా మాకు శాంక్షన్ చేస్తే ఈ ఊరు డెవలప్ అవుతుందని మేము భావిస్తున్నాం. కానీ ఇక్కడ నాకు బాధ అయిన విషయం ఏంటంటే ఒక ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది, గ్రామ అభివృద్ధి కోసం మనం ఈ సర్పంచ్ ఎలక్షన్లు చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం గుడారాలు వేసుకొని, టెంట్లు వేసుకొని మనం ఓటు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇదే మనకు పెద్ద స్కూల్ ఉందంటే ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండే. కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టి కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతోనే మేము చెప్తున్నాం. గవర్నమెంట్ కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు పెద్ద స్కూలు, ఒక గ్రౌండ్ ఉండేటట్టుగా, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో మనకు పెద్ద పెద్ద స్కూళ్ళు చేస్తున్నారు కాబట్టి అంత లేకపోయినా విలేజ్ పరిమితికి తగ్గట్టుగా ఒక పెద్ద స్కూల్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇంకోటి, ఊరిలో మేము ఇది మహదేవ్పూర్ అచ్చంపేట నియోజకవర్గానికి 7 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి కూత వేస్తే అక్కడ వినిపిస్తుంది. అలాంటి ఊరిలో కనీసం టవర్ కూడా సరిగా లేదు. మేము టవర్ రావాలనుకుంటే మిద్దెల పైకి ఎక్కాలి, లేకపోతే ఊరికి దూరంగా ఏదైనా కొండల ప్రాంతంకి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ టవరు, స్కూలు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేటట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పీలేరు నియోజకవర్గ వాల్మీకిపురం కోనేటి వీధిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ కామేశ్వరి స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు గోనవరపు శ్రీనాథ్ స్వామి 15 మంది బ్రాహ్మణుల ఆధ్వర్యంలో వేద పారాయణంతో శివకేశవుల ఆరాధన, కామేశ్వర స్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, శ్రీ మహావిష్ణు ఉత్సవమూర్తులకు అష్టాక్షరి మంత్రంతో, లక్ష తులసి, బిల్వార్చన, పంచాక్షరి మంత్రంతో నిర్వహించారు. స్వామివారికి మహాగణపతి, రుద్రలక్ష్మీ నారాయణ సుదర్శన, నవగ్రహ మూల మంత్రములతో హోమములు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి నామ గోత్రాలతో అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నుంచి కూడా మహిళలు, పురుషులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చేసి బిల్వపత్రాలు, తులసి పత్రాల సేవలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.